గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? పవర్ బిఐ టూల్ నేర్చుకుంటున్నాం కదా. పవర్ బిఐ టూల్లో 2 కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం. మనము ఎప్పుడు చేయాలి, ఎలా డేటా సోర్స్ యాడ్ చేయాలని తెలుసుకున్నాం కదా. టుడే ఆ డేటా సోర్స్ కి మనం నావిగేషన్ చార్ట్స్ ఎలా చేయాలి, రిపోర్ట్ వ్యూ ఎలా చేయాలి, డేటా వ్యూ ఎలా చేయాలి, క్వరీ తీసుకుంటే ఎలా చేయాలి, ఈ 3 కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో డేటా సోర్స్ క్రియేట్ చేసుకోవడం నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. సపోజ్ డేటా సోర్స్ క్రియేట్ చేయాలి అని అంటే గెట్ స్టార్టెడ్. ఓకే, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్. డేటా ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంపోర్ట్ చేసుకొని నా ఫైల్ ఏది ఉందో అది ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓపెన్. ప్రీవియస్ క్లాస్లో ఓన్లీ సింగిల్ టేబుల్ ఇంపోర్ట్ చేయడం ఒకటే మనం చూసాం కదా. ఈ రోజు మనం మల్టిపుల్ రిలేషన్షిప్స్ చేసుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా మీకు కావాల్సిన టేబుల్స్లో మోర్ దాన్ 2 సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఒక 2 or 3 టేబుల్స్, నో ప్రాబ్లం. ఇలా 3 టేబుల్స్ నేను క్లిక్ చేసుకొని 3 టేబుల్స్ని లోడ్ చేస్తున్నాను. లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. లోడ్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ డేటాకి డిఫరెన్స్. లోడ్ అంటే ఏ మోడిఫికేషన్స్ లేకుండా లోడింగ్ అంటే సింపుల్గా లోడ్ చేయండి. లేదు మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయండి. నాకు ఏ మోడిఫికేషన్స్ లేవు కాబట్టి లోడ్ డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. ఓకే, నౌ లోడ్. ఎవ్రీథింగ్ విల్ బి లోడెడ్. 3 టేబుల్స్ తీసుకుంటున్నాం కాబట్టి 3 టేబుల్స్ కూడా లోడ్ చేసుకుంటుంది. చేంజెస్ చేసేటప్పుడు ఏమన్నా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు, లేదు అని డిస్కార్డ్ కూడా చేసుకోవచ్చు. నౌ మై డేటా ఈస్ లోడెడ్. ఓకే, సో టేబుల్ 1 డేటా, టేబుల్ 2 డేటా, ఇక్కడ ఉన్న ఫీల్డ్ నేమ్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. మనకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ అన్ని వస్తున్నా లేదా కూడా ఒకసారి చూసుకోండి. ఎవ్రీ ఫీల్డ్ నేమ్ ఉంటుంది, అక్కడ నుంచి మనం చేసుకున్న ఫీల్డ్ నేమ్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్ నేమ్స్ లో మీకు ఏమేమి ఫీల్డ్ నేమ్స్ కావాలి, దేనిపైన మనం డేటా విజువలైజేషన్ చేయాలి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. డన్. నౌ డేటా విజువలైజేషన్ సెలెక్ట్ చేసుకోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నాను. ఎంప్లాయీ నేమ్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ ఫర్ జాబ్. ఎస్, జాబ్. నెక్స్ట్ జాబ్ తర్వాత వాళ్ళ లీవ్ అమౌంట్స్ ఏమన్నా ఉన్నాయి, జస్ట్ నా అనలైజేషన్ అలా తీసుకుంటున్నాను. అండ్ నెట్ పే తీసుకున్నాను. మీకు కావాల్సిన ఫీల్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. నో అదే ఫీల్డ్ నేమ్స్లో మనం డేటా విజువలైజేషన్ అంతా ఇక్కడ మూవ్ అవుతుంది. చూడండి, లైక్ దిస్. ఓకే, సో మనకు కావాల్సిన ఫీల్డ్ నేమ్ ద్వారా మనం సెలెక్ట్ చేస్తాం. డన్. నౌ దీన్ని సెలెక్ట్ చేసుకొని హియర్ ఎక్స్పాండ్ చేసుకోండి సో దట్ మనకు డేటా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఈ డేటానంతా ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి. డన్. వీటికి మనం విజువలైజేషన్ క్రియేట్ చేస్తున్నాం. నౌ సెలెక్ట్ ఎనీ వన్ విజువలైజేషన్. మీకు కావాల్సిన విజువలైజేషన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ వన్. ఏరియా చార్ట్లో తీసుకుంటున్నాను, ఆర్ బార్ చార్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం విజువలైజేషన్ చార్ట్ తీసుకున్నాం. మన విజువలైజేషన్ చార్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అయిపోతుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ ద డేటా ఈజ్ సెలెక్టెడ్. సో నా డేటా సెలెక్షన్ బేస్ పైన ఈ చార్ట్ మొత్తం క్రియేట్ అయిపోయింది. ఓకే, ఎక్స్పాండెడ్ సో దట్ వ్యూ బాగా కనిపిస్తుంది. ఎక్స్పాండ్ చేసుకోండి. నౌ ఈ డేటాని సపోజ్ మీరు ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలంటే ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ డేటాబేస్ పైన. నెక్స్ట్ ఈ డేటాబేస్ పైన ఎక్స్ యాక్సిస్ లో ఎంప్లాయీ నేమ్ తీసుకోండి, వై యాక్సిస్ తో ద లీవ్ అమౌంట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, అండ్ ద జాబ్ మేనేజర్స్ ఇవన్నీ క్లిక్ చేసుకుంటూ వచ్చాయి. ఓకే, సో దిస్ ఈస్ ద వే టు క్రియేట్ వన్ విజువలైజేషన్ ఫర్ అవర్ ద డేటా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రిపోర్ట్ వ్యూ. సో రిపోర్ట్ వ్యూ క్లిక్ చేస్తే మన డేటాబేస్ అయితే క్రియేట్ చేసుకున్నామో దానికి రిపోర్ట్ వ్యూ వస్తుంది. సపోజ్ టేబుల్ వ్యూ క్రియేట్ చేయాలని అంటే టేబుల్ వ్యూ కూడా చూపించవచ్చు మనము. నెక్స్ట్ రిలేషన్షిప్ నెక్స్ట్ చూద్దాం. అండ్ వీ కెన్ రైట్ ద క్వరీస్ ఆల్సో. దీస్ టూ వీఆర్ గోయింగ్ టు. క్వరీస్ రాసే ముందు ఫస్ట్ వి నీడ్ టు క్రియేట్ ద రిలేషన్షిప్. సో క్లిక్ చేయండి. మనం ఏమైతే ఫీల్డ్ నేమ్స్ ఏమైతే డేటాబేసెస్ మనం స్టార్టింగ్ లో అప్లోడ్ చేసుకున్నామో ఆ డేటాబేస్ టేబుల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. నో ఏ టేబుల్ నుంచి ఏ టేబుల్ కి మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. నౌ నేను ఇక్కడ జాబ్ తీసుకుంటున్నాను. ఈ జాబ్ నుంచి ఇక్కడ ఉంటున్న ఎంప్లాయీ యొక్క జాబ్ కి తీసుకుంటాను. I make a relationship between two tables. Two tables ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, సి
క్లిక్ చేసిన ఇమ్మీడియట్లీ మనకి ఆ న్యూ రిలేషన్షిప్ ఫామ్ అయిపోతుంది. ఇఫ్ న్యూ రిలేషన్షిప్ మీరు యాక్టివ్ చేసుకోవాలి అనుకుంటే మేక్ దిస్ యాజ్ రిలేషన్షిప్ యాక్టివ్ పెట్టేసుకోండి, అదర్వైజ్ నో నీడ్. సింప్లీ సేవ్ అని చెప్పండి, సేవ్. సో టేబుల్ క్రియేషన్స్ తో పాటు మనకి ఇక్కడ రిలేషన్షిప్స్ కూడా క్రియేట్ అవుతాయి. రిలేషన్షిప్ క్రియేట్ అవుతేనే క్వరీ వ్యూని మనం జనరేట్ చేయొచ్చు. ఇలాగా వన్ డేటాబేస్ టు అనదర్ డేటాబేస్ రిలేషన్షిప్ క్రియేట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఫర్దర్లీ వీ కెన్ రైట్ ద క్వరీస్ ఆల్సో. ఓకే, నౌ గో ఫర్ క్వరీ వ్యూ. క్వరీ వ్యూకి వచ్చేసేయండి, డిఎక్స్ క్వరీ వ్యూ. సింప్లీ టు రైట్ దిస్ క్వరీ వ్యూస్ మీకు ఎక్సెల్ ఆర్ ఎస్క్యూఎల్ ఎక్కడ వెళ్ళినా క్వరీస్ అన్ని అక్కడ నుంచి ఉంటాయి. ఐ మీన్ డేటాబేసెస్ నుంచి క్వరీస్ నేర్చుకుంటారు. సో ఎక్సెల్ లో క్వరీ రాసి ఇక్కడ క్వరీని యాజ్ ఇట్ ఈస్ అప్లోడ్ చేయొచ్చు. ఆర్ ఎస్క్యూఎల్ లో క్వరీ రాసి ఆ క్వరీ బేస్ మీద క్రియేట్ అయిన వ్యూ కావచ్చు, టేబుల్ ని కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదు, ఇఫ్ యూ వాంట్ రైట్ ద క్వరీ హియర్, క్వరీ కావాలి అంటే దేనిపైన క్లిక్ చేయాలి అంటే ఏ ఫీల్డ్ నేమ్ పైన సింప్లీ యూ క్లిక్ ఇట్, ఆటోమేటికల్లీ ద క్వరీ విల్ బి జనరేటెడ్ హియర్. సి, నేను టేబుల్ తీసుకున్నాను, జస్ట్ సింప్లీ ఐఎమ్ ఎలివేటింగ్ ద టాప్ 10 కావాల్సింది. ఆటోమేటికల్లీ అంటే బై డిఫాల్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ అని డిఫాల్ట్ గా క్వరీస్ ఏం క్రియేట్ చేయొచ్చు జనరేట్ చేస్తుంది. అండ్ సింప్లీ యూ క్యాన్ మేక్ యాజ్ రన్, ఆటోమేటికల్లీ ద క్వరీ ఈస్ క్రియేటెడ్. సింప్లీ టేబుల్ ఎలివేషన్ ఒక్కటే తీసుకున్నాను కాబట్టి ఇది వే టు జనరేట్ ఏ క్వరీ. కానీ ఫర్దర్ గా పర్టికులర్లీ వాట్ ద యూజర్ నీడ్స్ ద క్వరీస్ ఇవన్నీ కూడా మనం జనరేట్ చేద్దాం. కానీ ఈ క్వరీస్ రావాలంటే ఎక్సెల్ లో ఫంక్షన్స్ రావాలి, ఎస్క్యూఎల్ లో కూడా మీకు ఫంక్షన్స్ రావాలి. ఓకే, నో నీడ్, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన ప్లేలిస్ట్ లో. యూ క్యాన్ గో త్రూ సో దట్ యూ క్యాన్ రైట్ ద క్వరీస్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. ఓకే, సో హియర్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రిపోర్ట్ వ్యూ. సో రిపోర్ట్ వ్యూ జనరేట్ చేసాము ఫర్ ద సింగిల్ డేటాబేస్. కావాలి అనుకుంటే డేటా షీట్ వ్యూ కూడా తీసుకున్నాం, దట్ ఈస్ టేబుల్ వ్యూ. రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైమ్ రైటింగ్ ద క్వరీస్ ఆల్సో జనరేటెడ్. ఓకే, సో ఇప్పుడు ఈ రిపోర్ట్ వ్యూలో సపోజ్ 2-3 డేటాబేసెస్ క్రియేట్ చేసాం కదా రిలేషన్షిప్ కి. మీరు ఇప్పుడు సెకండ్ డేటాబేస్ లో కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ జనరేట్ చేయొచ్చు. సో దట్ ద రిపోర్ట్ వ్యూ విల్ బి డివైడెడ్ ఇన్ యాజ్ దిస్ పార్ట్స్. దిస్ ఇస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ విజువలైజేషన్. ఓకే, నౌ ఈ డేటా సోర్స్ యాడ్ చేసిన తర్వాత నావిగేషన్ కాన్సెప్ట్ అండ్ చార్ట్ కాన్సెప్ట్ చూసారు కదా. ఇదంతా మీకు పర్ఫెక్ట్ గా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డేటా బేస్ కరెక్ట్ గా ఉండాలి, అంటే ఆ డేటా ఎగ్జాక్ట్ గా ఉండాలి. మినిమం 30 to 50 రికార్డ్స్ ఉంటేనే మీ ఈ నావిగేషన్ కాన్సెప్ట్ కానీ మనం ఇప్పుడు చేసుకున్న చార్ట్ కాన్సెప్ట్ కానీ ఎగ్జాక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో డేటా బేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వెదర్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఆర్ జావా, పైథాన్ ఏదైనా కానివ్వండి, ఎస్క్యూఎల్ ఏదైనా కానివ్వండి, కానీ డేటాబేస్ లో రికార్డ్స్ ఎక్కువ ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ ఈ పవర్ బిఐ టూల్ మీకు పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఓకే, I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.